చలనాలు అంటే ఏంటో తెలుసుకుందాం. పెరిస్టల్ చలనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, పెరిస్టల్ చలనాల వల్ల ఉపయోగం ఏంటి, నష్టాలు ఏంటి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెరిస్టల్ చలనాలు అనేది జీర్ణాశయంలో ఉంటాయి. అంటే 3 రకాలుగా ఉంటాయి. ఈ పెరిస్టల్ చలనాలు అనేది ఒకటి ఆహార నాళికలోని ఆహారం ముందుకు కదలటం, రెండోది నూరటం అంటే రుబ్బటం, మరి ఆహారాన్ని వెనక్కి లాగటం, 3 విధాలుగా పనిచేస్తుంటాయి. అయితే ఈ పెరిస్టల్ చలనాలు లేకపోతే మనకి కలిగే నష్టాలు ఏంటంటే పొట్టబురం ఉంటుంది, తేపులు వస్తాయి, మరి అరుగుదల ఉంటుంది, వాంతులు అవుతాయి, స్టమక్ పెయిన్ ఉంటుంది, మోషన్స్ అవుతాయి. ఈ నష్టాలు అరుగుదల అనేది తగ్గిపోతుంది. అయితే ఆ ఆహారాన్ని మెత్తగా జ్యూస్ లాగా తయారు చేస్తుంది, దాన్నే కైమ్ అంటారు. ఈ కైమ్ని ఆహారంలో చిన్న పేగుల్లో పంపడానికి చిన్న బెజ్జం ఉంటుంది. ఆ చిన్న బెజ్జంలో గుండా ఆహారాన్ని కొంచెం పంపుతుంది. కొంచెం పంపంగానే అక్కడ బెజ్జం అనేది మూతపడి మళ్ళీ వెనక్కి లాగుతుంది. ఈ విధంగా పెరిస్టల్ చలనాలు అనేది మనకి జీర్ణాశయంలో పనిచేస్తాయి. ఇవి లేకపోతే మనకి అరుగుదల ఉండదు, గ్యాస్ వస్తుంటుంది, పొట్టపురం తేపులు వస్తుంది, మోషన్స్ అవుతాయి. ఈ రకంగా